నమస్కారం. నిన్నటి రోజు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, చిత్తూరు వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్త విజయానంద రెడ్డి గారు చిత్తూరులో ఉన్న సబ్ జైల్లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలను పరామర్శించి జైలు ముందర పత్రికల వారితో మాట్లాడుతూ ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు పనిగట్టుకొని వైసీపీ కార్యకర్తలపైన తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచారని, ఒక పత్రికా విలేకరి పైన వైసీపీ నాయకులు దౌర్జన్యం చేసిన విషయం పైన తప్పుడు కేసులు పెట్టాలనేటువంటి అభిప్రాయంతో ఆయన మాట్లాడడం జరిగింది. రెండోది, ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా అప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతిలో వారి కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేసి 3 రోజులు వారి నిర్బంధంలో పెట్టి తర్వాత జ్యుడిషియరీ రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ దగ్గర పంపించినట్టు కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. 2019 అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు మాలాంటి వారిపైన, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలపైన మీరు తప్పుడు కేసులు పెట్టలేదా? అందుకు ప్రత్యక్షమైనటువంటి నిదర్శనే నేను 2020 ఫిబ్రవరి 14వ తారీఖున నా మేనల్లుడు పెళ్లి కోసం బురవకొండ వెళ్తూ ఉంటే మదనపల్లిలో నన్ను పోలీసులు నిర్బంధంలో తీసుకొని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో 5 రోజులు అనాథరైజ్డ్గా పోలీస్ కస్టడీలో పెట్టుకొని అనేక రకాలుగా మమ్మల్ని హింసించి తప్పుడు కేసులు పెట్టి 2020 ఫిబ్రవరి 19వ తేదీన మేజిస్ట్రేట్ ముందర తీసుకెళ్ళినప్పుడు మేము కూడా అదే చెప్పాం. అమ్మా, 5 రోజులకు ముందు నన్ను పోలీస్ కస్టడీలో తీసుకున్నారు, 5 రోజుల పాటు నన్ను వాళ్ళు నిర్బంధం చేసి అనేక రకాల హింసించి నన్ను మీ దగ్గర సబ్మిట్ చేశారు. అయితే ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా మీరు పెట్టింది తప్పుడు కేసులని తెలిసినా ఆ రోజు మీలాగా వచ్చి జైలుకు వచ్చి పరామర్శించి పత్రికల్లో మాట్లాడాల. ఎందుకంటే ఒకరిపైన తప్పుడు కేసులు పెట్టినా, అభియోగాలు మోపినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు న్యాయ పోరాటమే చేస్తుంది. మేము గత 6 సంవత్సరాలుగా కూడా నేను కూడా నా పైన 14 కేసులు పెట్టినా న్యాయ పోరాటమే చేశాను. న్యాయపరంగానే కేసులు ఎదుర్కొన్నాను తప్ప ఏ రోజు కూడా ఈ రకమైనటువంటి తప్పుడు ప్రకటనలు ఇవ్వాల మా పార్టీ నాయకులు కానీ మేము కానీ. నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నా, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పైన, ఫోటోగ్రాఫర్ పైన మీ వైసీపీ నాయకులు దాడి చేసిన వాస్తవం అవునా కాదా? అంటే ఒక పత్రికా వ్యవస్థ పైన ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రాజకీయ పార్టీ అయినా తప్పొప్పును ఎత్తి చూపించేటువంటి పత్రికా వ్యవస్థ పైన, రిపోర్టర్ల పైన, ఫోటోగ్రాఫర్ల పైన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు బంగారుపాలెంలో దాడి చేసిన విషయం మీ కళ్ళు కనిపించలేదా? చట్ట ప్రకారంగా ఒక పత్రిక రిపోర్టర్ పైన, ఫోటోగ్రాఫర్ దాడి చేస్తే పోలీసులు కేసు నమోదు చేస్తే పోలీసులు తప్పుడు కేసులు బనాయించాలని చెప్పడం ఎంతవరకు సమంజసమో నువ్వు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి చెప్తున్నారు, చిత్తూరు సమన్వయకర్త విజయానంద రెడ్డి గారి యొక్క రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకుండా ఆయన అనగదొక్కేటువంటి కార్యక్రమంలో భాగంగా మీలాగా రాగాలు తీసి మాట్లాడేటువంటి శక్తి మాకు కూడా ఉంది. అనగదొక్కేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన యొక్క అనుమానిపై తప్పుడు కేసులు పెడుతున్నారండి. మరి నిజంగా ప్రజాబలం ఉన్నట్టు విజయానంద రెడ్డిని 2024 ఎన్నికల్లో ఎందుకు చిత్తూరు ప్రజలు తిరస్కరించారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే అవసరం ఉందని కూడా చెప్తున్నా. వాళ్ళేమి యుగ పురుషులేం కాదు. అట్లా జైల్లో ఉన్నటువంటి వాళ్ళు విజయానంద రెడ్డి గారి జన్మదిన వేడుకలు చేసుకోవాలి కూడా జన్మదిన వేడుకల్ని విజయానంద రెడ్డి గారి కార్యాలయంలో చేసుకోవాలా, లేదా విజయానంద రెడ్డి గారి ఇంటిలో చేసుకోవాలా? ఎక్కడో ప్రజలు, పేద ప్రజలు నివాసించినటువంటి ఒక ఓపెన్ ప్లేస్ లో పోయి తప్ప తాగి వీళ్ళు కేకులు కట్ చేసుకొని అక్కడ మహిళల పైన అసభ్యంగా ప్రవర్తిస్తే అక్కడ ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళపైన దాడులు చేసేటువంటి సందర్భంలోనే వాళ్ళపైన కేసులు పెట్టారు తప్ప లేదు వాళ్ళు ఏదో
వేరే రకంగా పుణ్య పురుషులను ఏదో చాలా నీతి పనులను నిజాయితీ పనులను కాదు. ఆ రోజు 2020లో పోలీసు కస్టడీలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ తీసుకున్నప్పుడు ఇదే వైసీపీ నాయకులు జైలు అధికారులు బెదిరించి అక్కడి వీడియో కాల్ పెట్టించి నన్ను ఏ రకంగా హింసించారో, జైలు అధికారులు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అన్ని కూడా ఈ రోజు సమన్వయకర్త కూడా విజయానంద రెడ్డి గారికి తెలుసు. ఆనాడు వైసీపీలో ఉన్నటువంటి పార్టీ నాయకులకు అందరికీ కూడా తెలియదా అని నేను ఒకసారి సూటిగా ప్రశ్నిస్తున్నా. తెలియదని చెప్పమని చెప్పు, కాణిపాకుడికి రమ్మని చెప్పు, ప్రమాణం చేయమని చెప్పు. అలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు, మా స్థానికంగా ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు, మా పార్టీ నాయకులు ఈ రోజు కూడా ఈ 1 సంవత్సర కాలంలో వైసీపీ కార్యకర్తల పైన తప్పుడు కేసులు బనాయించున్నా, వాళ్ళపైన దాడులు చేపించుంటే ఈ 1 సంవత్సరం తిరగక ముందుగానే మీ వైసీపీ నాయకులు ప్రజల్లోకి వచ్చి సమావేశాలు పెడతారా? మీరు ఒకసారి చెప్పండి. 4 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీధుల్లోకి మీరు రాణించారా? అయినా మా నాయకులు అది నేర్పించలా. ప్రజాస్వామ్యమైన పద్ధతిలోనే ప్రజల యొక్క మద్దతుతోనే రాజకీయాలు మేము ఎదుర్కొంటామే తప్ప మీలాగా దౌర్జన్యాలు చేసో, అక్రమ కేసులు బనాయించో, హింసించో, ఇళ్లపై దాడులు చేయించే నైజం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు లేదని కరుణాకర్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్ జరిగితే, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే చిత్తూరు నగరంలో మీరు చేసింది మీ నాయకులు కలిసి తెలియదా? 37 నియోజకవర్గాల్లో మా పార్టీ నాయకులు నామినేషన్లు వేయలేకుండా తప్పుడు సంతకాలు, ఫోర్జరీ సంతకాలు పెట్టి ఇళ్లపైన దాడులు చేయించి బాడీ గార్డులు పెట్టుకొని ఒక్కొక్కరిని హింసించి 37 వార్డుల్లో ఏకగ్రీవం చేసుకున్నది వాస్తవం అవునా కాదా అని కరుణాకర్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. మీలాగా గోండాయిజం, రౌడీయిజం ఇవన్నీ కూడా చేసిన నైజం తెలుగుదేశం పార్టీకి లేదు. అటువంటి స్థితికి మా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఇంతవరకు దిగజారలేదని కూడా మీకు నేను తెలియపరుస్తున్నా. మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ పార్టీ నాయకులు ఎవరైతే ఈ రోజు చిత్తూరు నియోజకవర్గంలో సమన్వయకర్త అని చెప్పుకునేటువంటి విజయానంద రెడ్డి గారు ఆ రోజు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసిన వ్యవహారంలోనే ఆ రోజు సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకోవడం బాధ్యత, ఒక బాధ్యత కలిగిన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నీ పైన ఉందని కూడా చెప్తున్నా. అది కాకుండా కట్టమంచి చెరువుకి వెళ్ళి అక్కడ చూడడం, అక్కడ ఏదో అదేది మైన్స్ కుంభకోణం జరిగిపోతుందని మీరు మాట్లాడడం చూస్తుంటే విడ్డూరంగా ఉంది. ఈ దేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుండి 2024 వరకు భూ కుంభకోణాలు చేసింది మీరు, గనుల కుంభకోణం చేసింది మీరు, ఎక్సైజ్ స్కాములు చేసింది మీరు. ఇవన్నీ మరిచిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన మీరు నెపాలు మోపుతున్నారంటే అక్కడ లిక్కర్ స్కామ్ మొత్తం కూడా 1000 కోట్ల రూపాయల స్కామ్ ఈ దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో బయటపడుతుంటే మీ పునాదులు కదిలిపోతుంది. మీ పెద్దరాయుడు కొద్ది రోజులు జైలుకు పోబోతాడు. ఇక్కడ పెద్దారెడ్డి గారు కూడా ఆల్రెడీ తన కుమారుడు జైల్లో ఉండడం, ఆయన కూడా జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి చిత్తూరు జిల్లా కేంద్రానికి వచ్చి ఏదో మీరు మాట్లాడిపోతే ఇక్కడ ఎవరు కూడా ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. ముఖ్యంగా ఒక మాట చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 1 సంవత్సర కాలంలో మా చిత్తూరు శాసనసభ్యుడు గురజాల జగన్మోహన్ గారు ఇప్పటికీ చిత్తూరు నగరంలో, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 70 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వాస్తవం కాదా? ప్రతి ఒక్కటి కూడా మేము కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం. మీరు 2019 నుండి 2024 వరకు మీరు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మీకు దమ్ము ధైర్యం ఉంటే కరపత్రాన్ని ఈలాగా మీరు ప్రింట్ చేసి ప్రజల ముందుకు రండి. నిజంగా గత 5 సంవత్సరాల కాలంలో చిత్తూరు నగరపాలక సంస్థలో మీరు పెట్టినట్టు ఖర్చు 5 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాల కాలంలో, 1 సంవత్సర కాలంలో 70 కోట్ల రూపాయలతో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులో ఉంటూ అధికారులను పరిగెత్తిస్తూ కార్యక్రమాలు చేపడుతూ చిత్తూరు నగరాన్ని సుందరీకరణ చేయాలని, చిత్తూరు నగర ప్రజల దాహార్తిని తీర్చాలని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అడవిపల్లి రిజర్వాయర్ నుండి నీటిని తీసుకొచ్చి చిత్తూరు నగరానికి ఇవ్వాలని 2014 నుండి 2019 కార్యక్రమాలు శ్రీకారం చుడితే 2019 నుండి 24 వరకు అడవిపల్లి రిజర్వాయర్ నీళ్లు రానికుండా ఆ కార్యక్రమం నిలుపుదల చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదా, వైసీపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తున్నా.
అదే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గౌరవ ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఏదైతే ఆ రిజర్వాయర్ నుండి అడ్యూపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరు నగరాన్ని నీళ్లు తీసుకురావాలని చిత్తూరు చుట్టూ ఉన్నటువంటి 3 చెరువులు, ఒకటి కాజోలి చెరువు కానీ, గంగిరేణి చెరువు కానీ, కట్టమంచి చెరువు మొత్తం కూడా పూడికలు తీసి నీటిని నిల్వ చేసి ప్రజలకు నీరుని అందించాలని ఒక మంచి కార్యక్రమాన్ని చేపడితే దాన్ని చూసి ఓర్వలేకుండా చిత్తూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈరోజు మీరు ట్రిబ్యునల్కి వెళ్తారా? ట్రిబ్యునల్కి వెళ్ళడానికి ముందుగానే హెచ్చరికలు సంకేతాలు పంపిస్తారా? మీ మనుషులతో ట్రిబ్యునల్కి వెళ్ళి అక్కడ ఫిల్ వేసి ఆ చెరువుల్లో జరుగుతున్న పూడికి తీసే పనులు నిలుపుదల చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నది వాస్తవం కాదా అని ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అంటే చిత్తూరు నగర ప్రజల దాహార్తి తీర్చడం మీకు ఇష్టం లేదు, చిత్తూరు నగర యొక్క అభివృద్ధిని ఆకాంక్షించడం మీకు ఇష్టం లేదు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని మీరు చేపట్టడం కాకుండా తెలుగుదేశం పార్టీ పైన, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పైన బురద జల్లే కార్యక్రమాన్ని మీరు చేపడుతున్న కార్యక్రమాన్ని మేము ప్రజల మద్దతుతో ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. ఇలాగే మీరు కానీ కార్యక్రమాలు చేపడితే చిత్తూరు నగర ప్రజలు మీకు అందరికీ కూడా తగిన గుణపాఠం చెబుతారని కూడా నేను మరొక తెలుగుదేశం పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యల కోసం వీలైతే సహకరించో, లేకపోతే సైలెంట్ గా ఉండు. అంతేగాని ప్రజాభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకోవాలనో, గురుజాల జగన్మోహన్ పైన బురద జల్లలో ప్రయత్నం చేస్తే అబద్ధార్ వైఎస్ఆర్ పార్టీ నాయకులారా, ప్రజల మద్దతుతో మీకు తగిన గుణపాఠం చెబుతామని కూడా ఇప్పటికి 11 సీట్లు పరిమితమైన వైఎస్ఆర్ పార్టీ 11 సీట్లకు పరిమితమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ భవిష్యత్తులో 1 సీటు కూడా ప్రజలు మీకు తీర్పు ఇవ్వరని కూడా ఇప్పటికైనా తగిన గుణపాఠం ప్రజలు ఇచ్చినటువంటి దాన్ని తీర్పుని గుణపాఠాన్ని నేర్చుకుని భవిష్యత్తులో పోలీసు అధికారులు పనితిట్టడం, తెలుగుదేశం పార్టీ నాయకులు పనితిట్టడం, మీరేదో పుంజు పురుషులని, వైఎస్ఆర్ పార్టీలో ప్రభుత్వంలో అరాచకాలు జరగలేదని, కుంభకోణాలు జరగలేదని, ఇంకేదో మేమందరూ కూడా దైవాంశ సంబోధకులని, ప్రజాబలం మీకుందని ఇలాగ ఉత్తర ప్రగల్భాలు పలికితే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోవడం సిద్ధంగా లేదని కూడా పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తుంది.